పాకిస్తాన్లో కూడా దురంధరులు ఉన్నారట. ఆబ్వియస్గా కొన్ని నగ్న సత్యాలు మనం మాట్లాడుకోవాలి. దురంధర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఎవరు అని అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే దురంధర్స్ ఆఫ్ భారత్ ఎంత సక్సెస్ఫుల్గా వాళ్ళ మిషన్ కంప్లీట్ చేసిండ్రు అనేది మనకు అందరికీ తెలిసిందే. దాని తర్వాత దురంధర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఇలా మిషన్ ఫెయిల్ అయిందా మళ్ళా సక్సెస్ అయిందా అనేది మీ కమెంట్ రూపంలో ఈ చిట్టా అయిన తర్వాత చెప్పాలా. ఇలా దురంధర్స్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి మనం హెడ్డింగ్ ఎందుకు పెట్టినాం అని అంటే ఫ్రెండ్స్, కంప్లీట్గా 2026లో ఒక ఐఎస్ఐ స్పై నెట్వర్క్ అనేది మొత్తం యావత్ భారతవాణిలో ఒకటి బస్ట్ అయింది. ఏం జరిగింది ఏం కథ అని చెప్పి మాట్లాడితే పాకిస్తాన్ మనందరినీ వాచ్ చేస్తుంది అని చెప్పి మనకు ఒక అర్థమైంది. మొన్న సీసీ కెమెరాలు ఎక్సెట్రా మనం మాట్లాడుకున్నాం. అయితే వీళ్ళు చూస్తుంది ఏదో పాకిస్తానీ బార్డర్ల నుంచి ఇక్కడ పెద్ద శాటిలైట్ పెట్టి కాదు, శాటిలైట్ల నుంచి చూస్తలేరు, మన కెమెరా నుంచి ఫ్రమ్ ఏ కెమెరా, ఒక సోలార్ ప్యానల్ కెమెరా విచ్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఎ సిమ్ కార్డ్. మన రైల్వే స్టేషన్స్ ఇంకా నిజంగా చెప్పాలని అంటే మన ఆర్మీ స్థావరాలపైన ఎక్సెట్రా ఇవన్నీ చూస్తున్నారు. వీడు ఎవడు పెట్టిండు గిరీష్, ఎవడు ఇన్స్టాల్ చేసిండు గిరీష్ ఈ కెమెరాలు అని అంటే ఆడు మీ చుట్టుపక్కల ఉన్న నేబర్ ఉండొచ్చు. నిజంగా చెప్పాలని అంటే మన చుట్టుపక్కల తిరిగే మన దోస్తులు ఉండొచ్చు. ఇది ఇయాలటి ఘాతక్ నిజంగా చెప్పాలనంటే దురంధర్స్ ఆఫ్ పాకిస్తాన్ పైన చిట్టా. కంప్లీట్గా ఒక స్పై గ్రిడ్ తయారు చేసిరు ఫ్రెండ్స్, ఒక స్పై గ్రిడ్ తయారు చేసిరు. ఎట్లా అనంటే ఇది కోల్డ్ వార్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇది March 2026లో పాకిస్తాన్ చేసిన ఒక పెద్ద స్పై గ్రిడ్ అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుకుంటారు. ఎట్లా అంటే పాకిస్తాన్ ఆర్డినరీ మన సిటిజన్స్ ఎవరైతే ఉంటారు కదా ఇండియన్స్, నేను అన్నా కదా మన దేశ వాసీయులనే మనకు అగేన్స్ట్గా చేస్తారు. సుమారు ఒక ఫోటోకి 5,000 రూపాయలు అండ్ వీడియో క్లిప్కి 10,000 రూపాయలు. ఎక్కడెక్కడ టార్గెట్ చేసిరు ఫ్రెండ్స్? రైల్వే స్టేషన్స్, ఆర్మీ కంటోన్మెంట్, ఎయిర్ ఫోర్స్ బేసెస్, టెంపుల్ కాంప్లెక్సెస్, ఇంకా ఇవన్నీ లైవ్ స్ట్రీమింగ్ చూసుకుంటా. ఒక్క సిటీ కాదు, దేశవ్యాప్తంగా ఈ టీవీ కెమెరాలు పెట్టడం మొదలెట్టిండ్రు. ఇది ఎట్లా ఛేదించిండ్రు అని చెప్పింది కూడా మనం ఇలా డిస్కస్ చేసుకోవాలి. ఒక బీట్ కానిస్టేబుల్ ఏదో ఈ సోలార్ ప్యానల్ సీసీ కెమెరాల వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి March 13, 2026 నాడు ఉత్తరప్రదేశ్ నుంచి ఒక బీట్ కానిస్టేబుల్ పసిగట్టి ఏం చేసిందంటే కుషాంబి పోలీస్ స్టేషన్ దగ్గర గాజియాబాద్ ఉత్తరప్రదేశ్లో కొంతమంది గుర్తు తెరవని వ్యక్తులు ఎలక్ట్రీషియన్లను అడుగుతున్నారనమాట. ఏందనంటే అన్నా జర మేము ఈ సీసీటీవీ కెమెరాలను జర మౌంట్ చేయాలా, ఎక్కడ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర. అయితే వాళ్లకు ఈ సీసీటీవీని ఎట్లా ఇన్స్టాల్ చేయాలనో తెలియదు. సీసీటీవీ జనరల్గా మనం ఏదైనా ఇంట్లలో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఆబ్వియస్గా వాడు వస్తాడు, ఇన్స్టాల్ చేస్తాడు, పోతాడు. ఇన్స్టాలేషన్ చేయకుండా కూడా సీసీ కెమెరాలు దొరుకుతున్నాయి అని అంటే డైరెక్ట్గా సీసీ కెమెరా ఎవడో వీళ్ళకి తెచ్చి ఇచ్చినట్టే కదా. సుమారు 22 మంది జనాలను అరెస్ట్ చేసిరట. అందులో నుంచి 6 మంది మైనర్లు ఉన్నారట. వీళ్ళ దగ్గర జప్తు చేసిన తర్వాత వీళ్ళ మొబైల్, వీళ్ళ ల్యాప్టాప్లు మొత్తం తీసి చూస్తే 450 పాకిస్తానీ ట్రైనింగ్ ఫైల్స్ రికవర్ అయినాయట. జస్ట్ ఇమాజిన్ చేయండి, 22 మంది అరెస్టు, అందులో 6 మంది మైనర్లు, మొత్తం వాళ్ళ ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, వాళ్ళ డిజిటల్ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకుంటూ పోతుంటే 450 పాకిస్తానీ ట్రైనింగ్ ఫైల్స్ రికవర్ అయినాయట. అయితే వీళ్ళు ఎట్లాంటి సీసీ కెమెరాలను యూజ్ చేసిర్రు? సోలార్ పవర్ సీసీ కెమెరాలను యూజ్ చేసిర్రు. సోలార్ పవర్ని ఎందుకు యూజ్ చేసిర్రు అంటే దానికి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. సిమ్ కార్డ్ పెట్టేసినాం అని అంటే డైరెక్ట్గా వైఫై కనెక్షన్ కూడా దానికి అవసరం లేదు. లైవ్ స్ట్రీమింగ్ డైరెక్ట్ పాకిస్తాన్లో కూర్చొని ఈ సోలార్ సిమ్ కార్డ్తోని వాడు డైరెక్ట్గా చూస్తున్నాడు. దేన్ని చూసిండు? సోనిపట్ రైల్వే స్టేషన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసుడు మొదలెట్టిండు. 18 రోజుల నుంచి ఆర్మీ మూమెంట్ ఫుటేజ్ని డీకోడ్ చేసుకుంటూ చూస్తున్నాడు. కంప్లీట్గా ఏ ట్రైన్లలో ఏ స్కెడ్యూల్స్ ఎట్లా నడుస్తున్నాయి, ట్రైన్ స్కెడ్యూల్స్ ఏమున్నాయో మొత్తం చూస్తున్నారు. ఈ డిప్లాయ్మెంట్ ప్యాటర్న్స్ ఎట్లుంటాయి అనేది లైవ్గా మన సోలార్ కెమెరాలో వాడు చూస్తున్నాడు. ఈ కారిడార్ సర్వేలెన్స్ కంప్లీట్గా ఢిల్లీ నుంచి కాశ్మీర్ దాకా మొత్తం విస్తరించింది అని అంటే మీరు నమ్ముతారా? దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఒక సోలార్ కెమెరాను పెట్టి దానికి సిమ్ కార్డు పెట్టాలనంటే ఎంత ఖర్చు అవుతుంది? మా అంటే ఒక 30 నుంచి 35 lakh రూపీస్. ఇది పెట్టినోడు కూడా ఎవడు, వాడి పేరేంది, వాడు ఏంది అని చెప్పి మనం ఆలోచిస్తే వాడు మెడల రుద్రాక్ష వేసుకొని కూర్చుంటున్నాడు, చేతికి ఒక సీక్రెట్ తాడు కట్టుకొని కూర్చుంటున్నాడు. వెనకటికి అజ్మల్ కసబ్ అప్పుడు కూడా మనం ఇవే చూసినాం. వాడు చేయికి కట్టుకున్నాడు హిందూ ఎక్స్ట్రీమిజం అని చెప్పి వీళ్ళు మాట్లాడిండ్రు. ఆయన యాక్చువల్ పేరు ఏందిరాబాయి అని చెప్పి మనం పోతే సుహైల్ మాలిక్, 20 సంవత్సరాలు, బిజనూర్ ఉత్తరప్రదేశ్కి చెందిన యువకుడు. వాడు రుద్రాక్ష మాలేసుకున్నాడు, తిలక్ పెట్టుకుంటున్నాడు ఫోర్ హెడ్ మీద. ఇంకేమన్నానంటే వాడు హిందూ మహిళలను డేట్ చేస్తున్నాడు. వీళ్ళకి ఏం దొరుకుతున్నది రాబాయి గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఫోటోకి 5,000 రూపాయలు, ఒక వీడియోకి 10,000 రూపాయలు. ఎవడిస్తున్నాడు? ఐఎస్ఐ ఫ్రమ్ పాకిస్తాన్. ఈ ఐఎస్ఐ మనీని వాడు ఏం చేస్తున్నాడు గిరీష్ అని చెప్పి మాట్లాడితే కంప్లీట్గా ఈ ఐఎస్ఐ మనీని ఏం చేస్తున్నారంటే పంజాబ్ షాప్ కీపర్ల నుంచి రూట్ చేసి
అంటే మన దగ్గర నుంచి రూట్ చేసి డిటెక్షన్ అవాయిడ్ చేయనికే కంప్లీట్గా రిక్రూట్మెంట్ అంతా ఎట్లా చేస్తున్నారు అని అంటే ఒక ఈ రిక్షా డ్రైవర్లను పెట్టుకొని మొబైల్ రిపేర్ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టుకొని ఆ బాయ్స్లలో కూడా ఎస్పెషల్లీ మైనర్లను పెట్టుకొని కంప్లీట్గా ఇది తీసుకుంటున్నారు. వీడు ఎప్పుడు దొరికిండు ఈ సుహేల్ మాలిక్ అనేటోడు అని అంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉండినంట. ఆయన గర్ల్ ఫ్రెండ్ బర్త్డే నాడు వీడు పట్టుడు పోయిండు. మార్చ్ 2026 వీడు సుహేల్ మాలిక్ అనేటోడు పట్టుడు పోయిండు. వీడికి ఆగిపోయిందా పంచాయతీ? వీడికి కాదు. ఇంకొకళ్ళని మీకు పరిచయం చేస్తా. కేవలం ఈ రిక్షా డ్రైవర్ ఒక ఈ రిక్షా డ్రైవర్ ఈమె మథురాల సింగిల్గా ఉంటుండే. నేబర్స్కి అసలు తెలియని కూడా తెలియదు ఈమె ఎవరు అని అనేది. ఈమె హస్బెండ్ ఈమెని 2 సంవత్సరాల క్రితమే వదిలేసిండు. ఈమె ఏం చేస్తుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఈ రిక్షాను నడుపుకుంటా తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఈమె పేరు మీరా ఠాకూర్. ఈమె ఏం చేస్తుంది గిరీష్ అని అంటే ఈమె ఒక ఎస్పియానేజ్ వింగ్ నడిపింది పాకిస్తానీ ISIకి. మన మధ్యలో మనకే దుష్మని స్టార్ట్ చేసిండ్రు. ఈ యాక్టివిటీస్ మొత్తం కన్ఫర్మ్ అయిపోయినాయి. ఈమెకు బెయిల్ గ్రాంట్ చేసిండ్రు, తర్వాత మళ్ళీ అరెస్ట్ కూడా చేసిండ్రు. ఈమె ఏం చేసింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఈమె ఇల్లీగల్ వెపన్స్ కంప్లీట్గా ఈ ఎస్పియోనేజ్ నెట్వర్క్కి అందజేస్తున్నట్టు గంభీరమైన ఆరోపణలు. కంప్లీట్గా ఆర్మీ కంటోన్మెంట్లను సర్వేలెన్స్ చేయడం అనేది ఈమె KPI కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. దేవాలయాల పైన ఎక్కడెక్కడ రాజస్థాన్ ఇంకా ఉత్తరాఖండ్ దగ్గర దేవాలయాలు ఏమి కథ ఆ డీటెయిల్స్ మొత్తం ఇచ్చుడు ఈమె కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ KRA కీ రోల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ అకౌంటబిలిటీ. ఈమె డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరితో ఉన్నది అని అంటే పాకిస్తానీ హ్యాండ్లర్ సర్ఫరాజ్ సర్దార్ అనే ఒక వ్యక్తితో ఈమె డైరెక్ట్ కాంటాక్ట్లు ఉన్నది అని ఒక గంభీరమైన ఆరోపణ. ఇప్పుడు ఏమైంది అని అంటే ఈమె వస్తుండే పని చేస్తుండే, తర్వాత తన వర్క్ చేసుకుంటుండే. ఈవెన్ పక్కకున్న నేబర్స్కి కూడా తెలియదు తను ఏం చేస్తుందనని. ఇంకొక విషయం కాడికి వస్తే పంచర్ చేసుకునేటోళ్ళు వీళ్ళు స్పైలని రిక్రూట్ చేసుడు పెట్టిండ్రు. ఒక పంచర్ చేసేటోడు ఎస్పియానేజ్ నెట్వర్క్లో స్పైలని రిక్రూట్మెంట్ చేస్తున్నాడు అని అంటే పాకిస్తానీ ఎంత డీప్ పెనట్రేట్ అవుతుంది మన దేశంలో అండ్ మన దేశవాసీయులు ఏ రకంగా ఆలోచిస్తున్నారు అని చెప్పి మాట్లాడితే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మన మైనర్ పోరడు నౌషాద్ అలీ ముజఫర్పూర్ నుంచి బీహార్ నుంచి వీళ్ళని పట్టుడు పోయినరు. ఫరీదాబాద్ హర్యానాలో ఈడొక పంచర్ షాపు రిపేర్ స్టాలు పెట్రోల్ పంప్ దగ్గర పెట్టుకొని వీని లల్లు అని చెప్పి పిలుచుకుంటుండే. ఈ జాబ్ ఏంది అని అంటే యంగ్ పోరలను పట్టుకొని మొబైల్ రిపేర్ షాప్లలో వాళ్ళకు ఒక ఉద్యోగం ఇప్పించి ఎస్పెషల్లీ మైనర్లని CCTV నాలెడ్జ్ వాళ్ళకు చెప్పి కంప్యూటర్ వర్క్ వాళ్ళకి ఇచ్చి తర్వాత ఫోటోకు ఒక 5,000 వీడియోకి ఒక 10,000 రిక్రూట్మెంట్ టార్గెట్ తీసుకొని పోయినరు. అంటే రిక్రూట్మెంట్స్లలో పురుషులే ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి మహిళలను కూడా దించిండ్రు డౌట్ రాకుండా ఉంటుందని. అందులో మైనర్లను పెట్టిర్రు. ఎట్లా అని అంటే మైనర్లను పెట్టినాం అనుకోవాలి సస్పిషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే వాడు పోతాడు నేను ఆర్మీ జవాన్ దగ్గర ఇక్కడ గేట్ దగ్గర నిలబడ్డా మేబీ సైనిక్ బన్నా చాతాం అని చెప్పి ఒక వీడియో తీస్తాడు. ఆర్మీ జవాన్లు కూడా ఖుషి పడతారు. అరే చిన్న పోరలకు ఆర్మీ జవాన్ వాడు అవుతున్నాడు అని అంటే వాడు ఖుషి పడతాడు కదా ఖచ్చితంగా. సో వాడిని ఏమనలేరు ఆర్మీ జవాన్లు, వదిలేస్తారు నా సైనికులు. అట్లా వీళ్ళు ఒక ఎస్పియానేజ్ నెట్వర్క్ మొదలెట్టేసిండ్రు. దాని తర్వాత వీళ్ళు ఏమేం చేసిర్రు అని అంటే గంగా ఘాట్ దగ్గర కూడా వీడియోలు తీసిండ్రు. ఎట్లా తీసిండ్రు, ఏం తీసిండ్రు అని చెప్పి మనం మాట్లాడితే కంప్లీట్గా వీళ్ళు గంగాలో స్నానం చేసిండ్రు. కంప్లీట్గా గంగా నదిలో స్నానం చేసుకుంటా ఆర్మీ యొక్క సర్వేలెన్స్ని మొత్తం రికార్డ్ చేసిండ్రు. ఎక్కడెక్కడ Day 1 హరిద్వార్ దగ్గర, Day 3 వచ్చేసి సికర్ ఆర్మీ క్యాంప్ రాజస్థాన్. ISI వాళ్ళకు ఒక మిషన్ ఇచ్చింది. ఏమని మిషన్ ఇచ్చింది అని అంటే హరిద్వార్, రిషికేష్ ఇంకా రాజస్థాన్. ఎవరెవరు మన సుహేల్ మాలిక్, మీరా ఠాకూర్, గణేష్, రితిక్, నౌషాద్, సమీర్ వీళ్ళందరినీ పికప్ చేసింది ఎవరు పాకిస్తానీ ISI. వీళ్ళు ఎక్కడెక్కడ పోయినరు? ఫస్ట్ హరికి పూరికి పోయినరు. దాని తర్వాత వీళ్ళు గంగా నదిలో స్నానం చేసిండ్రు. గంగా హారతి పర్ఫామ్ చేసిండ్రు. మానసాదేవి ఇంకా నీలకంఠ మహాదేవ్ టెంపుల్స్ని దర్శనం చేసిండ్రు. అక్కడి నుంచి 15 కిలోమీటర్స్లో డ్రైవ్ చేసి ఆర్మీ క్యాంప్ దగ్గరకు పోయి అక్కడ షూట్ చేసిండ్రు. ఎంటైర్ పిలిగ్రిమేజ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కవర్ చేసిండ్రు. ఇవి టెంపుల్స్ అనేటివి కంప్లీట్గా వీళ్ళ డెస్టినేషన్ కాదు. వీళ్ళ యాక్చువల్ డెస్టినేషన్ అనేది ఆర్మీ క్యాంపులు. మీరు ఉత్తరాఖండ్కి పోతే ఆర్మీ క్యాంపులు మీకు అక్కడ బాగా కనబడతాయి. సో వీళ్ళు టెంపుల్ని విజిట్ చేయలే, అబ్సల్యూట్గా మన ఆర్మీ స్థావరాలను డీకోడ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇందులో నుంచి ఎవరెవరైతే పేర్లు మనం మాట్లాడుకున్నామో 6 మందిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన వాళ్ళందరూ మైనర్లే, చిల్డ్రన్. అంటే ISI ఈసారి ఏం చేస్తుంది? అడల్ట్స్ని రిక్రూట్ చేస్తలేదు, కంప్లీట్గా మైనర్లను రిక్రూట్ చేస్తుంది. ఎందుకనంటే నీకు సస్పిషన్స్ తక్కువ ఉంటుంది కదా.
నీ చెక్ పాయింట్స్ మొత్తం చోక్ పాయింట్స్ లెక్క కావాలకు. అప్పుడు ఏమవుతుంది అంటే అగర్ మైనర్ పట్టుడు పోయినా భారత న్యాయ చట్టం ప్రకారము లీగల్ కాన్సిక్వెన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మళ్ళీ వాడు బయటికి వెళ్ళిన తర్వాత చూసినావా నిన్ను భారత్ సర్కార్ ఏం చేసింది, అందుకే నువ్వు భారత్కి ఖిలాఫ్ ఉండాలని నీకు చెప్తున్నా, నువ్వు చిన్నపిల్లాడు అని కూడా చూడలేదు, నువ్వేం తప్పు చేసినావు చెప్పు, నువ్వు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా మ్యానిపులేషన్ నెట్వర్క్ నీకు మొత్తం తెలుసు కదా. సో ప్లస్ ఈ పోరలకు ఆశ ఏముంటుంది చెప్పు. ఆ చిన్న వయసులో ఆడికి 5,000 రూపాయలు ఒక ఫోటోకి వచ్చిందని అనుకో, ఓ మైనర్ గాడికి, వాడు ఏం చేస్తాడు, వాడు జల్సాలకు అలవాటు పడతాడు. వాడికి ఇంకోటి ఏం చేస్తారనంటే నువ్వు అమ్మాయిని ప్రేమించరా, ప్రేమించగానే నీకు లవ్ జీ అని ఒకటి ఉంటుంది కదా, ఈ లవ్ జీ పేరు మీద వాడికి వ్యసనం తయారైపోతుంది. వ్యసనం తయారైన తర్వాత అప్పుడు ఏదో ఒక దగ్గర బలవుతాడు, బలైన తర్వాత డరావువా కామ్ అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అంటే నువ్వు ఒకసారి ఇమాజిన్ చేయి, ఓ టీనేజర్ విత్ స్మార్ట్ ఫోన్ ఆర్మీ గేట్ దగ్గరికి పోయి ఫోటోలు తీసినారంటే ఏ ఆర్మీ జవాన్ ఆపుతుంటాడు చెప్పు. నేను మే బడా होने బాద్ మే సైనిక్ బన్నా చాతా హూ అని అంటే ఏ ఆర్మీ జవాన్ ఆపుతారు చెప్పు మన దేశంలో. ఇలా నౌషాద్ అలీ అనే ఆయనకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిర్రు. ఏందనంటే యంగ్ పీపుల్ ఇంకా టెక్నికల్ స్కిల్స్ మొబైల్ రిపేర్ ఉన్నోన్ని జర నువ్వు సెలెక్ట్ చేసి పెట్టుకో, వాడికి సీసీటీవీ నెట్వర్క్ కూడా తెలవాలా, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలా అని చెప్పిండ్రు. ఇప్పటిదాకా 6 మంది మైనర్లను అరెస్ట్ అయినాయి. ఇంకా 37 మంది మైనర్లు వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు కంప్లీట్గా ఏజెన్సీలు రౌండ్ ద క్లాక్. వీడికి ఆగిపోయిందా, వీడికి ఆగలే. February 8, 2026కి కొన్ని ప్రో పాకిస్తానీ పోస్టర్లు వచ్చినాయి ఫ్రెండ్స్ దేశం మొత్తంలో. ఏమని వచ్చినాయి అని అంటే బురాన్ వాణి కానీ మళ్ళీ గ్లోరిఫై చేసిండ్రు. దాని తర్వాత కొన్ని స్లోగన్స్ కనిపించినాయి రైల్వే స్టేషన్లలో. ఇండియా స్టాప్ జెనోసైడ్ ఫ్రీ కశ్मीर అనంట, కిస్కా బాప్ కా జాగిరి హై కశ్మీర్ కు ఫ్రీ కర్నే కే లియే ముझे आज तक समझ में नहीं आया. ఉర్దూ ఫ్రేజెస్ కనిపించినాయి. ఏమనని పాకిస్తాన్కి మనము కట్టుబడి ఉండాలా, దోస్తీ ఉండాలా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ అయిపోయింది అనంటే ఇక్కడ కాలే. ఇంకా ఏం మాట్లాడుతున్నారు, ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ ఏం చేసిందనంటే ఈ లష్కరే తైబా మాడ్యూల్ ఏదైతే ఉందో కోల్కతాలో దాన్ని బస్ట్ అవుట్ చేసింది. ఇక్కడ షాబీర్ అహ్మద్ అలోన్ ఆయన ఒక్కడే లేడు, కంప్లీట్గా ఒక లష్కరే ఎల్ఈటీ ఆపరేట్గా వెనుకటికి జైలు ఉండే తీహార్లా, ఇప్పుడు ఢాకాలా దాచుకుంటున్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఎవడు ఈ షాబీర్ అహ్మద్ లోనే అని చెప్పి మనం మాట్లాడితే వాని మీద కూడా చిట్టా ఖచ్చితంగా ఇప్పాలి కదా. ఈడు వెనకటికి తీహార్లో ఉండే, తర్వాత ఆయనకి బెయిల్ దొరికింది, తర్వాత వాడు ఒక టెర్రర్ మాడ్యూల్ తయారు చేసిండు. కంప్లీట్గా మీకు తెలుసు కదా ఇక ఏ మాడ్యూల్ తయారు చేసిండు అన్నది మీకు నేను కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడలే. ఈ మాడ్యూల్ మొత్తం తయారు చేసిండు ఈ షాబీర్ అహ్మద్ లోనే అనేటోడు శ్రీనగర్కి చెందినోడు. ఇన్ని అలియాస్ రాజా కాశ్మీరీ అని చెప్పి కూడా పిలుస్తారు. వీడి దగ్గర AK-47 దొరికినుండే, అందుకే ఇన్ని ఢిల్లీ AK-47 ఇంకా గ్రెనేడ్స్ దొరికినుండేనంట, అందుకే ఢిల్లీ పోలీస్ ఇన్ని అరెస్ట్ చేసింది. 2019లో వీడికి బెయిల్ దొరికింది. 2019 నుంచి 2025 వరకు వీడు ఎక్కడ పోయిండు అన్నది ఎవరికి తెలియదు, డిసపియర్ అయిపోయిండు, గాయబ్ అయిపోయిండు. మళ్ళీ దాని తర్వాత 2019 నుంచి 2025 వరకు వీడు ఢాకాలో ఒక ఇల్లు తీసుకున్నట్టు కూడా తెలిసింది. అక్కడ రెంటెడ్ రూమ్ నుంచి ఇక్కడ ఇండియన్ నేషనల్ ఉమర్ ఫారూక్ అనేటోడిని ఒకరిని రిక్రూట్మెంట్ చేసిండు. బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమైగ్రెంట్ నెట్వర్క్కి వీడికి కీలక పాత్ర పోషిస్తున్నాడు ఫారూక్ ఖాన్తో కలిసి. బంగ్లాదేశీ ఇల్లీగల్ మైగ్రెంట్స్కి మొత్తము వీడు నెట్వర్క్ తయారైండు, సప్లై చైన్ ఏజెంట్ లెక్క తయారైండు. వీడు సుమారు 80,000 రూపాయలు జనరేట్ చేసిండట. చేసి దేనికోసము ISI ఫండింగ్ కోసము అండ్ వెపన్ పర్చేసెస్ కోసం చేసిండట. కంప్లీట్గా వీడి దగ్గర ఢిల్లీ మెట్రో యొక్క PDF ఫైల్స్ మొత్తం ఉన్నాయట. వీడు రెడ్ ఫోర్ట్ ఇంకా ఏవైతే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ ఉన్నాయో వాటిపైన కూడా సర్వలెన్స్ పెట్టిండట. ఏదో మాస్ క్యాజువాలిటీ ప్లాన్ కూడా చేసినట్టు నిఘా వర్గాల దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు, గంభీరమైన ఆరోపణలు చెప్తున్నారు. February 7th రాత్రి 10 లొకేషన్లు, 2 మనుషులు, 1 మిషన్. ఏంది గిరీష్, అది కూడా మనం చర్చించుకోవాలా. ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే February 6, 2026కి ఉమర్ ఫారూక్ ఇంకా రోబియుల్ ఇస్లాం అనేటోడు కోల్కతా నుంచి ఢిల్లీకి వయా పాట్నా తీసుకొని వస్తారు. వాళ్ళ దగ్గర ఒక ప్రింటెడ్ PDF దొరుకుతుంది. ఏ ప్రింటెడ్ PDF? కంప్లీట్ ఢిల్లీ మెట్రోది. February 7th నైట్కి 10 లొకేషన్లలో 10 పోస్టర్లు పెడతారు వీళ్ళు. ఎక్కడ? దే మూవ్ త్రూ ఢిల్లీ అండ్ ఈచ్ లొకేషన్ దే ఫిల్మ్ దెమ్సెల్స్ పాసింగ్ త్రూ ఇట్. మేము ఇక్కడ నుంచి పోతున్నాము అని చెప్పి వాళ్ళ బాస్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. February 8th మార్నింగ్ రోజు ఒక ట్రైన్ ఎక్కుతారు కోల్కతా నుంచి. మళ్ళీ కోల్కతాకి వెళ్ళిపోనికే ట్రైన్ ఎక్కుతారు. షబీర్ ఇన్స్ట్రక్ట్ చేస్తాడు ఏమనని, వాళ్ళని అందరినీ కోల్కతాకి వెళ్ళిపోమనని. February 15th రోజు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వీళ్ళని ట్రేస్ చేసి వీళ్ళని కోల్కతా దగ్గర అరెస్ట్ చేస్తుంది. 8 మంది, 8 పీపుల్ అగైన్ 3 సిటీస్, ఒక్క వాట్సాప్ గ్రూప్, ఇంకొకటి సిగ్నల్ యాప్లా. ఏం జరిగింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇక్కడ ఉమర్ ఇంకా రోబుల్ ఇక్కడ లేరు.
ఇక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పి మాట్లాడితే ఒక రెంటెడ్ హౌస్ 8,800 రూపాయలకు తీసుకున్నారు. తీసుకొని ఇక్కడ ఏది టార్గెట్ చేసిరనంటే వెస్ట్ బెంగాలే కాకుండా మన తిరుపూర్, తమిళనాడు ఇక్కడ కూడా ఇలా టార్గెట్. అంటే బంగ్లాదేశీ నేషనల్స్, ఇల్లీగల్గా వచ్చిన నేషనల్స్ మన బోగురా డిస్ట్రిక్ట్ల నుంచి ఏమేం చేస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించుర్రు. కంప్లీట్ ఎవిడెన్స్ మీ ముంగట పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇవాళ కన్సల్టేటెడ్ సింగిల్ స్ట్రైక్ టీమ్ కోల్కతాకు వచ్చి 80,000 రూపాయలు ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ మొత్తం సీజ్ చేసిండ్రు. ఆ ఫోటోలు, ఆధారాలు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న పాస్పోర్ట్స్, వాళ్ళ ఫోటోలు నేను బ్లర్ చేసి పెట్టిన. కంప్లీట్గా చిత్రగుప్త్ మీకోసం ఆధారాలతో మేము ముంగట పెట్టినాం ఫోటోలలో. కంప్లీట్గా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఒక తీవ్రవాద తత్వం ఆర్ ఇట్లాంటి పోస్టర్లు లేపే ప్రయత్నం చేస్తున్నారు. 10 మొబైల్ ఫోన్లు వీళ్ళ దగ్గరికి సీజ్ చేసిండ్రు. 25 క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డ్ సీజ్ చేసిండ్రు. 5 పాయింట్ సేల్ మెషిన్స్, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ అని అంటాం కదా మనం, ఆ మెషిన్లు దొరికినాయి. బంగ్లాదేశీ పాస్పోర్ట్లు దొరికినాయి. ఫోర్జ్డ్ ఇండియన్ ఐడీస్ దొరికినాయి, ఆధార్, పాన్ కార్డ్ ఎక్సెట్రా. వీడికి ఆగిపోయిందా? కాగలి. ఇంకా పిక్చర్ అవి బాకీ హే. ఎక్కడెక్కడ టార్గెట్ చేసిర్రు? మన ఎర్ర కోటని టార్గెట్ చేసిర్రు, రెడ్ ఫోర్ట్, టెంపుల్స్, మాస్ క్యాజువాలిటీస్ ప్లాన్ చేసిండ్రు. యాక్చువల్ ప్లాన్ అనేది దర్యాప్తు సంస్థలు మనకు చాలా చిన్నగా చెప్పినాయి. అక్కడ 100% కనిపిస్తే వాళ్ళు చెప్పేది కేవలం 10%. ఒక ఐఎస్డి బేస్డ్ పబ్లిక్ టార్గెట్ని మ్యాక్సిమం ఫుట్బాల్ డ్యామేజ్ అయ్యేటట్టు ప్లాన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ రెడ్ ఫోర్ట్ ఇంకా చుట్టుపక్కల ఏరియాల పైసలు తీసుకున్నారు, వెపన్స్ సీజ్ చేసుకున్నారు, పాస్పోర్ట్లు సీజ్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు అవి ఇవి సీజ్ చేసుకున్నారు. కంప్లీట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇలా నెట్వర్క్ని బస్ చేసినాయి. अब धुरंधर तो एक ही हो सकता है ना, वो तो भारत का ही हो सकता है, क्योंकि दलिंदर तो पकड़े गए और दलिंदर का नेटवर्क भी पकड़े गया. కంప్లీట్గా మనం ఆలోచించి చూస్తే February 6th నుంచి ఇస్లామాబాద్ ఇక్కడ క్లియర్ కట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సస్పెక్టెడ్ ది అటాక్ అండ్ వాస్ టైమ్డ్ టు అవెంజ్ ద February 6th ఇస్లామాబాద్ మాస్క్ బ్లాస్ట్. షబీర్ స్టిల్ హ్యాడ్ 6 more ఆపరేటివ్స్ టు కాల్ ఫ్రమ్ తిరుప్పూర్ టు కోల్కతా. తిరుప్పూర్ నుంచి ఇంకా 6 మంది ఆపరేటివ్స్ వాడి దగ్గర ఉండే, వాడి టచ్లో ఉండే. వన్స్ ఆల్ 8 were టుగెదర్ ద నెక్స్ట్ ఫేజ్ వుడ్ బిగిన్. వీళ్ళు అంచెలంచెలుగా అక్కడక్కడ ఆగిపోయి ఉన్నారు. 3 మంది ఒక దగ్గర, 4 మంది ఒక దగ్గర, 2 ఒక దగ్గర, ఆ రకంగా. ఇప్పుడైతే అందరూ 8 మంది ఒక దగ్గర అవుతారో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది ఉంది. స్పెషల్ సెల్ వీళ్ళకంటే ఒక 9 రోజుల ముందే వీళ్ళని ఖతం చేసి పడేసింది. అంటే వీళ్ళని క్యాప్టివ్లకు తీసుకున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే యాక్టివ్ థ్రెట్ ఏదైతే ఉండో చూడు ఇలా భారతావని మీద, అది ఇంచుమించు న్యూట్రలైజ్ అయినట్టే అని చెప్పి మాట్లాడితే సస్పిషన్స్ పెరుగుతూనే ఉన్నాయి, తరగలే. ఏమైంది గిరీష్ అని అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద పనిచేస్తున్నాడు ఒకడు 2023 నుంచి కీలకమైన ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నాడట. ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ల యొక్క లొకేషన్, మిసైల్ సిస్టమ్ పొజిషన్స్, ఇంకా ఏ ఆఫీసర్లు ఏ మిసైల్ దగ్గర, ఏ ఆఫీసర్లు ఏ ఎయిర్క్రాఫ్ట్ దగ్గర పనిచేస్తున్నారో కంప్లీట్గా ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఎవరెవరి దగ్గర ఉందో కంప్లీట్గా బికనార్ స్టేషన్ మీద మొత్తం చేస్తున్నాడట. ఇప్పటి నుంచి కాదు, 3 సంవత్సరాల నుంచి, 2023 నుంచి. వీడి పేరే సుమిత్ కుమార్. మళ్ళీ నువ్వు దీన్ని ఆపరేషన్ అని అంటావా? నేనైతే దీన్ని పాకిస్తానీ స్టార్ట్ చేసిన ఒక డాక్ట్రైన్ అని చెప్పి మాట్లాడుతున్నాను. డాక్ట్రైన్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే శత్రువును తక్కువంచడమే అనేది మన మూర్ఖత్వం అవుతుంది ఫ్రెండ్స్. ఇవాళ కంప్లీట్గా గాజియాబాద్ సీసీటీవీ రింగ్ చూడుండ్రి, కాంప్రమైజ్ అయింది. 22 మంది అరెస్ట్ అయ్యారు, 6 మంది మైనర్లు. సుమారు 30 నుంచి 50 లక్షల పైసలు నెట్వర్క్కి సీసీ కెమెరాలు డిప్లాయ్ చేయాలని అంటే అవుతుంది. దాని తర్వాత ఏమైంది అని అంటే లష్కరే తైబా బంగ్లాదేశ్ మాడ్యూల్ ఒకటి బస్ట్ అయింది. పోరలు 8 మంది అరెస్ట్ అయినరు, ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్, ఫోర్జ్డ్ ఐడీస్. కంప్లీట్గా ఎట్లాంటి ఘాతక్ ప్లాన్ చేసిండ్రు, క్యాష్ ఎంత రికవర్ అయింది, పిఓఎస్ ఎంత రికవర్ అయింది, కంప్లీట్గా మాట్లాడుకున్నాం. దాని తర్వాత చబువా ఎయిర్ ఫోర్స్ బ్రీచ్, సుమిత్ కుమార్, 3 years ఆఫ్ లీక్, ఫైటర్ జెట్ మిసైల్ పొజిషన్స్ ఎక్సెట్రా ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అంటే సోలార్ కెమెరాల నుంచి, బంగ్లాదేశ్ ఆపరేటివ్ల నుంచి, ఐఏఎఫ్ ఇన్సైడర్ల దాకా తయారు చేసిరనంటే ఐఎస్ఐ పాకిస్తాన్ ఒక డాక్ట్రైన్ మొదలెట్టిందా లేదా? న్యూ ఐఎస్ఐ డాక్ట్రైన్ని ఛేదించిన మన రక్షక బలగాలకు అందరికీ ఒక జై కొట్టాలన్నా వద్దా? డ్యామేజ్ పర్మనెంట్ కాకముందే న్యూట్రలైజ్ చేయడం అనేది మోడీ సర్కార్ యొక్క గొప్పతనం. ఇంకా కరెక్ట్గా మనం మాట్లాడితే 22 మందిని పట్టుకున్నారు అని చెప్పినాం ఇప్పటిదాకా మనం. 22 members have been arrested అని. సమీర్ ఇంకా దొరకలే, షబీర్ ఇంకా దొరకలే.
మార్చ్ 29, 2026కి ఎన్ఐఏ ఏటీఎస్ మల్టిపుల్ రేట్స్ చేసింది స్టేట్ ఏజెన్సీస్తో కలిపి. 450 పాకిస్తానీ ఒరిజిన్ ట్రైన్ ఫైల్స్ని రికవర్ చేసింది అని చెప్పి మాట్లాడుకున్నాం. ఏజెన్సీస్ కంప్లీట్గా పాన్ ఇండియా సీసీటీవీ ఆడిట్ మొదలెట్టింది. 37 మైనర్స్ ఇప్పుడు స్కానర్లు ఉన్నారు, ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలే. నెట్వర్క్ కంప్లీట్గా డిస్రప్ట్ చేసింది. సమీర్ అలియా షూటర్ అని, షబ్బీర్ అహ్మద్ లోనే, ఇంకా వీళ్ళు స్టిల్ అట్ లార్జ్. సమీర్ అనేటోడు కంప్లీట్గా అబ్స్కాండింగ్లో ఉన్నాడు, షబ్బీర్ అహ్మద్ అనేటోడు స్టిల్ అట్ లార్జ్, ఇంకా ఆడు మనకు దొరకలే. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా ఇంకా ఆన్గోయింగే నడుస్తున్నది. పాన్ ఇండియా సీసీటీవీని ఆడిట్ చేస్తున్నారు. 37 మైనర్స్ని ఇంకా స్క్రూటినీలో పెట్టినరు. సమీర్ అనేటోడు ఇంకా మనకు అబ్స్కాండింగ్లోనే ఉన్నాడు. ఇవాళ ఇది ఎప్పుడో జరిగిన కథనం కాదు, సినిమా కథనం కాదు ఫ్రెండ్స్. ఇది జరిగింది 2026లా. గాజియాబాద్ ఉత్తరప్రదేశ్లో, ఫరీదాబాద్ హర్యానాలో, మథురా యూపీలో, తిరుప్పూర్ తమిళనాడులో, చౌబువా అస్సాంలో, ఢిల్లీ జన్పత్ మెట్రో స్టేషన్ కంప్లీట్ పీడిఎల్ ఫైల్స్. ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక రిక్షా డ్రైవర్, ఈ రిక్షా డ్రైవర్, ఓ పంచర్ షాప్ ఓనరు, ఓ ఎయిర్ ఫోర్స్ క్యాంటీన్ వర్కరు, ఓ గార్మెంట్ ఫ్యాక్టరీ లేబరు, ఐఎస్ఐ సోల్జర్లు అవసరం లేదు ఇవాళ పాకిస్తాన్ వాళ్ళకు. కంప్లీట్గా మన దేశవాసీయులనే 5,000 రూపాయలకో 10,000 రూపాయలకో కొనేసి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ డేటాని మీరు నలుగురికి షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇది ప్రతి భారతీయుడు ఇప్పుడు ఒక సైనికుడు కావాల్సిన టైం ఆసన్నమైంది. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి ఒక కీలకమైన సమావేశాన్ని పిలిచిండ్రు. దాని మీద కూడా చర్చ చేద్దాం. సో అప్రమత్తంగా ఉంటారా, ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా? ఇది నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి అనుమానాస్పద పరిస్థితుల్లో మీకు ఎవడన్నా కనిపిస్తే అడిగి ఛాతీల గడ్డపరదించాలి రాజ్యాంగబద్ధంగా. భారత్ మాతాకి జై.